ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమలో నూతనమైన వాగ్దానము అనుదినం మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకోకుందురు. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందురు. మరి ప్రభు అయిన యేసయ్య ఈరోజు నీతో నాతో చెప్తున్నది, మరి దేనితో వాళ్ళు శుద్ధి చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొని దాని చేతనే కదా శుద్ధి కలిగేది. ఏరే మార్గము లేవు. మనము దేవుని యొక్క వాక్యము చేతనే ప్రతి యవనస్తుడు యవన టైంలో ఆయనన్నట్టి ఆ యవన కాలములో లోకములో అనేకమైన శోధనలతో చిక్కుకునే పరిస్థితులు ఉన్నప్పుడు శుద్ధి ఎలా కలుగుతాడంటే దేవుని యొక్క వాక్యముతోనే కదా, మరి ఏరే మార్గము లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యములతోనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకొని శుద్ధిపరచుకోవాలి కదా, అందుచేతనే కదా ఏరే మార్గములు లేవని వాక్యములో చలవిస్తున్నాయి. కాబట్టి ఈరోజు నేను కూడా మరి లోకములో దుష్టుని ఆలోచన చొప్పున లేక, అతను కూర్చున్న చోట కూర్చునక, అతను నడిచిన చోట నడచక, వెంటనే కూడా మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే మన పట్ల మన ప్రభు యవనస్తుడు కుంగిపోయే పరిస్థితి ఉండదు, పడిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము ఎలా మనకు తెలియపరుస్తుందంటే, దేవుని వాక్యానికి భయపడి, దైవ చిత్తానికి భయపడి, దైవ భక్తి కలిగి మరి లోకములో జీవించాలంటే ఎంతో కష్టం ఉన్నది. ఆయన అంటున్నాడు కదా, వాక్యములో ఏ విధంగా నీకు తండ్రి బోధించున్నాడో ఆ బోధన ప్రకారము మరి నా ఉపదేశమును ఆలకించి దాని ప్రకారము నడుచుకున్న నా కుమారుడు ఏ రోజు కూడా నేను చెప్పిన మాట విన్నట్లయితే ఏ శోధనకు దారి కాడు, ఏ శోధనకు లోబడుడని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆయనకు ఎలాంటి మనము బలి అర్పణ అర్పించాలంటే, భక్తి వీణుల గుండి ఏ బలి అర్పణ అర్పించినా లాభం లేదు. కానీ సత్యమైన వాక్యములతో దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించే బలి అర్పణలు దేవునికి ఎంతో ఇష్టమైనవి. మరి ఎక్కువజామున ఇలాంటి హృదయములో నుంచి వచ్చి బలి అర్పణలు, ఆయన స్తుతించేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన ఆరాధించేవారు, పాటల ద్వారా దేవుని మయంపరిచేవారు, ఇలాంటి వారు యవ్వన కాలములో మీ యొక్క స్వరములు ఎంతో చక్కగా ఉంటున్నాయి. కంఠధ్వనితో వాక్యములను చదువుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడి ఆరాధించమన్నాడు. కాబట్టి ఈరోజు అలాంటి బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, మరి యవ్వన కాలంలో తను సరి చేసుకుని దిద్దుకొని దేవుని నామానికి ప్రియ బిడ్డగా నిలచటానికి ఒక అవకాశము దేవుడు ఇప్పుడు ఇచ్చున్నాడు. ఎందుకంటే ఇది కృపకాలము. ఇది మరి ఒక వ్యవసాయకుడికి వ్యవసాయం చేసే టైంలో వ్యవసాయం చేస్తేనే భూమి మీద అనేకమైన పంటలు ఫలిస్తాయి. ఆ సమయం మీరిపోయి భూమిలో పంట వేస్తే వ్యర్థము కదా. అదేవిధంగా దేవుని పిల్లలు దేవుని రాజ్యము సమీపించుండగా మరి ఇన్ని సంవత్సరములు ఉన్న వారంతా వ్యర్థమే. కడపటి వారు కడపటి వారు అంటున్నారంటే కృపకాలంలో ఏ యవన బిడ్డ మరి అదే యేసోబులాగా, అదే మరి ఈరోజు మరి పౌలులాగా, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా మారిపోయినాడో, యవన కాలంలో యేసోబు ఏ విధంగా అయితే ఆ పాప శాపము దోషము నుండి తప్పించుకొని పారిపోయినాడో, నువ్వు నేను కూడా అపవాది చేతికి దొరకకుండా పారి యేసుస్వామి చేతిలో పడిపోవాలి. యేసుస్వామి చేతిలో పడిపోయిన బిడ్డలు నిత్యము ఆయనలో నిలిచి ఉంటారు, నిత్యము ఆయనలోనే సంతోషిస్తారు, నిత్యము ఆయనలో ఆనందిస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రభు ఈరోజు మన కలువరి ప్రేమ ద్వారా మాట్లాడుచున్న ప్రతి కుటుంబానికి ఉదయకాలం చూసి ఎంతోమంది మీరు ప్రైజ్ లాట్ చేసి లైక్ చేస్తున్న మీ కుటుంబములు ఇంకా నూరంతలుగా ఫలించాలని, నీ కుటుంబంలో భార్య భర్తల
పిల్లలు అనేకమైన సాతాను శోధనలు చిక్కుకుంటే వాటంటిని విడుదల కావాలి. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, నీ కోరిక తీరకున్నట్టున్నదో యేసుక్రీస్తు నామములో ప్రభు చెప్పిన మాటలు, ప్రభు యొక్క వాక్యము దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఆ యొక్క నడతలలో మరి భద్రపరచుకొని నువ్వు మరి ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల అద్భుతములు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, యవనస్తుడు తండ్రి తన ఎవరు కానుమల నా ప్రభువా, నీ యొక్క కాడిని మోయటానికి, నీ బలములో నీ శక్తిలో ఉండటానికి, నీ మనసును తండ్రి, నీ కృపను తండ్రి నైనా నీ బిడ్డలకు అనుగ్రహించమని, సహాయం చేయమని, నీ బిడ్డలకు అనేకమైన మరి నైనా నీ అనుభవమైన జ్ఞానమును తండ్రి, లోక సంబంధం జ్ఞానము కాదనైనా పైనున్న జ్ఞానాన్ని దయచేసి యవన బిడ్డలందరినైనా భూమి మీద వాడుకొని ప్రపంచానికి నా ప్రభువా వారికి పిల్లర్లుగా నిలిచి ప్రపంచంలోనైనా అపవాది సాతాను ఓడగొట్టడానికి నీ యవన బిడ్డలందరూ ఎన్నుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.